ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీ మెచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీ మెచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా ఆ సూర్యచంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా ఆ సూర్యచంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై ఆ నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై ఆ నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ఆ ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపగా ఆ ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. హల్లెలూయా. స్తుతి. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం. యేసయ్యాని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆమేన్. నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా, నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా, నీవే నా కోటవు, నిన్నే స్తుతింతును, నీవే నా కోటవు, నిన్నే స్తుతింతును. యెహోవా రాపా, యెహోవా రాపా, యెహోవా రాపా, యెహోవా రాపా. నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా,
నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా బలహీనుడనయ్యుంటిని బహువేదనతో వేసారితిని బలహీనుడనయ్యుంటిని బహువేదనతో వేసారితిని గురి లేక నేను పడిపోతినయ్యా గురి లేక నేను పడిపోతినయ్యా నీదరినే నన్ను చేర్చుమా నీ శక్తితో నింపుమా నీదరినే నన్ను చేర్చుమా నీ శక్తితో నింపుమా యెహోవా ఈరే యెహోవా ఈరే యెహోవా ఈరే యెహోవా ఈరే నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా సొమ్మాసిల్లు వేలలో నీ బలము నాకిచ్చితివే సొమ్మాసిల్లు వేలలో నీ బలము నాకిచ్చితివే పక్షురాజు వలె రెక్కలు చాపి పక్షురాజు వలె రెక్కలు చాపి అలయాక పరిగెత్తెదా సొమ్మాసిల్లక సాగెదా అలయాక పరిగెత్తెదా సొమ్మాసిల్లక సాగెదా యెహోవా నీసి యెహోవా నీసి యెహోవా నీసి యెహోవా నీసి నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా నీవే నా కోటవు నిన్నే స్తుతింతును నీవే నా కోటవు నిన్నే స్తుతింతును యెహోవా రాపా యెహోవా రాపా యెహోవా రాపా యెహోవా రాపా నా బలమా నా శైలమా ఉన్నత ఉన్నత దుర్గము ఆశ్రయము చాలు తత్తరిలినా నా కృప నిన్ను విడచిపోదాని నా కృప నిన్ను విడచిపోదాని అభయంబు నాకిచ్చితివే శరణమ్ముతో సాగెదా
అభయంబు నాకిచ్చితివే, సహనమ్ముతో సాగెదా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమ, నా ఆశ్రయమా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమ, నా ఆశ్రయమా. నీవే నా కోటవు, నిన్నే స్తుతింతును. నీవే నా కోటవు, నిన్నే స్తుతింతును. యెహోవా రాపా, యెహోవా రాపా, యెహోవా రాపా, యెహోవా రాపా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమ, నా ఆశ్రయమా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమ, నా ఆశ్రయమా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలుగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. అంధకారాలోకములో అంధుడనై నేనుండగా, అంధకారాలోకములో అంధుడనై నేనుండగా, పందరంగములో నేను గెలువ నా ముందుగా నడువుము. పందెరంగములో నేను గెలువ నా ముందుగా నడువుము. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. లోకములో మాయలకు లోకులమో మాటముకు, లోకములో మాయలకు లోకులమో మాటముకు, లోకువ నేను కాకుండునట్లు మెలకువనొసగుము ప్రభువా. లోకువ నేను కాకుండునట్లు మెలకువనొసగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్, ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్, సత్యవాక్య విశ్వాసములు
నిత్యమున సగుము ప్రభువా సత్యవాక్య విశ్వాసములు నిత్యమున సగుము ప్రభువా నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడం దేవుడిచ్చిన చక్కని మంచి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన వీళ్ళందరిని బట్టి దేవునికి స్తోత్రం. ఆరాధన నడిపిస్తున్న వారిని బట్టి వందనాలు. ఇప్పుడు వచ్చిన అందరిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం చదువుదాం, ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదోడు ప్రియులారా మనకు సహాయం దయచేనాక. ప్రియులారా, గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ప్రియులారా మనం చాలా సారి చదివాము, ఒకసారి కూడా చదువుతున్నాం. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సువార్త విని రక్షణ పొందిన నాలో మీలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మన ఆత్మలో మన హృదయంలో ఉన్నామన్నమాట. ఇది ప్రియులారా దేశం మనం మర్చిపోవద్దు. ఇది మనం ధ్యానించుకోవాలన్నమాట. ఎందుకంటే బయట ఉన్న విషయాలు ప్రియులారా మనం చూస్తే అప్ అండ్ డౌన్స్ మనం చూడవచ్చు. బయట ఉన్న విషయాలు ఇక మన శరీరం కూడా మనం కొన్నిసారి మంచిగా ఉన్నట్టు, కొన్నిసారి కొంచెం అటు ఇటు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కొన్నిసారి నొప్పి వస్తుంది, కొన్నిసారి మామూలుగా అక్కడ కూడా మనం చూస్తున్నట్టే మనకు కొన్నిసారి సంతోషం వస్తుంది, కొన్నిసారి బాధ వస్తుంది. ప్రాణం పరిస్థితి మనం చూస్తున్నట్టే ఇక్కడ పనులు జరుగుతుంది అనమాట, నూతన పరచబడడం జరుగుతుంది. ఒకటి కొన్నిసారి మంచి ఆలోచన వస్తాయి, కొన్నిసారి సమ్ టైంలో అభ్యంతరమైన ఆలోచన కూడా కొన్నిసారి వస్తాయేమో. ఇప్పుడు ప్రాణం కూడా ప్రియులారా అక్కడ తేడాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మ మాత్రం చూసినట్లయితే ఎల్లప్పుడూ అంటే అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే మన హోప్ ఉంది అనమాట. అక్కడ ప్రియులారా మనం కొత్త జన్మించిన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం అక్కడ ప్రియులారా మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నివాసం చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అక్కడే ప్రియులారా అందుకొరకు బైబిల్లో రాయబడింది అదే మహిమ నిరీక్షణ, అదే మన నిరీక్షణ అనమాట. నిరీక్షణ మనకు ఆధారం మన దేవుడు అనమాట, వేరే ఎవరు లేదు. యేసే అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా వేరే ఎవరు లేదు. మన ఆశ్రయం, ఆధారం, మన జయం, మన సంతోషం, సమాధానం, నెమ్మది, మన భవిష్యత్తు అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తులోనే ఉంది. మన భవిష్యత్తు గాని, ఈ రోజు జయం గాని, రేపు గాని, జీవితం అంతా జయం కానీ ప్రియులారా మనం చూసినట్లయితే అంతా కూడా మహిమ నిరీక్షణ క్రీస్తులో ఉంది అనమాట. అందువల్ల ప్రియులారా మనం కన్నులు లేదంటే మన హృదయం, మన మనసు టోటల్ గా పరిశుద్ధాత్మలో ఆధారపడి క్రీస్తు వైపు చూడడం మంచిదన్నమాట. ఎల్లప్పుడూ ఆ యేసుక్రీస్తు వైపు చూసుకొని ఉండే అంత మంచిదన్నమాట. హల్లెలూయా. బైబిల్లో కూడా అదే రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడింది, విశ్వాసం దానికి కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి అనమాట. మన ఫోకస్ యేసుక్రీస్తు మీదే చూడాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన క్రీస్తు వైపు, క్రీస్తులో అంటే దానికి అర్థం క్రీస్తులో మనం ఆధారపడడం, క్రీస్తు అనమాట. కాబట్టి భూమిలో బ్రతికినంత కాలం మనకు ఆధారం యేసుక్రీస్తు అనమాట. హల్లెలూయా. వేరే ఎవరిను మనం పూర్తిగా నమ్మడానికి వీలులేని పరిస్థితి అనమాట. వేరే ఎవరిని కూడా పూర్తిగా మనకు నమ్మడానికి వీలులేని పరిస్థితి అనమాట. కాబట్టి యేసుక్రీస్తుని మాత్రం 100% ప్రియులారా మనం నమ్మవచ్చు అనమాట. టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సిగ్గుపడలేదు. కాబట్టి ప్రియులారా మనం టెస్ట్ జీసస్ క్రైస్ట్ లో ఉండాలి అనమాట. యేసుక్రీస్తులో ఉండాలి. కానీ చిన్నప్పటి నుండి ప్రియులారా మనం చూసినట్లయితే నా పరిస్థితి అలా కాదనమాట. చిన్నప్పటి నుండి నేను చూసినట్లయితే పుట్టి పెరిగినప్పటి నుండి ఎక్కువ మనం తల్లిదండ్రులలో ఆధారపడిన వారు.
లేదంటే వేరే మనం ఆ కాలంలో అంకుల్ గాని ఆంటీ గాని అలాంటి ఉన్న వారిలో మనం ఆధారపడి బ్రతికి ఉండవచ్చు. కొందరేమో అన్య దేవదేవుడే నేనైతే అలా కూడా టెస్ట్ చేసిన వ్యక్తి, ఎందుకంటే మనం సత్యం తెలియదు కాబట్టి. ఏదైనప్పుడు కూడా ప్రియుల దేవుని మహాకృపను బట్టి కొందరు సువార్త ప్రకటించాము, ప్రేమ సువార్త, సమాధాన సువార్త, దాని వలన రక్షణ పొందాము. తర్వాత ప్రియులను మనం చూసినట్లయితే మెల్లమెల్లగా యేసుక్రీస్తులో ఆధారపడి బ్రతకడం పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తున్నాం అన్నమాట. క్రమంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు ముందు మనకు ఇలాంటి అలవాటు లేదేమో, ఎందుకంటే మనం విన్నది నేర్చుకున్నది అంతా కూడా వేరే విధంగా అన్నమాట. వేరే కాబట్టి ముందు మనం నేర్చుకునే ఎట్లా అంటే మనం చూస్తున్నది డబ్బు ఉంటే మనకు అంత సెట్ అవుతాయని చాలా మంది చెప్పినది నా మనసులో అవుతుంది. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది డబ్బులో కాదు, మన జీవితం డబ్బు మీద కాదనమాట. డబ్బు గురించి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది అది ఎగరే పక్షి అలాగనమాట, అది వస్తుంది పోతాయి అనమాట. ఎవరి చేతుల్లో ప్రియులారా అది స్థిరం లేదనమాట. డబ్బు స్థిరం లేదు. బైబిల్ 1 తిమోతి 6:17 ప్రియులారా మనం చూసినట్లయితే డబ్బు స్థిరంగా లేదు అని రాయబడింది. కాబట్టి ధనవంతరాల అస్థిరమైన ధనం మీదే దానిలో గర్వంతో ఉండవద్దు అనమాట. ఒకటి శాశ్వతమైన స్థిరమైన జీవం గల దేవునిలో ఆధారపడాలన్నమాట. ఇప్పుడు డబ్బు స్థిరం కాదు. డబ్బు ప్రియులరా అది పేపర్ గా ఉన్నట్టు మనం చూడవచ్చు. మనం వాడుకోవడానికి మాత్రమే. కాబట్టి డబ్బు ప్రియులరా మన చేతుల్లో ఉండడం పాపం కాదు. డబ్బు సంపాదించుకోవడం పాపం కాదు. డబ్బు ప్రియులరా అక్రమంగా సంపాదించేది పాపం అన్నమాట. అక్రమంగా సంపాదించేది పాపం. కానీ ప్రియులారా మనం కష్టపడి అది సంపాదించడం పాపం కాదనమాట. కష్టపడి సంపాదించిన డబ్బు మనం చేతిలో నిలబడతాయి అనమాట. ఇప్పుడు అక్రమంగా ప్రియులారా మనం డబ్బు సంపాదించవద్దు. కాబట్టి డబ్బు ప్రియులారా అది పాపం కాదనమాట. డబ్బు సంపాదించుకోవడం పాపం కాదు. కానీ 1 తిమోతి 6:10 రాయబడింది, డబ్బును ప్రేమించడం పాపం అయిపోతుంది అనమాట. ప్రత్యేక యేసుక్రీస్తు కంటే ఎక్కువ మన డబ్బును ప్రేమించే వ్యక్తి ఉండే అది పాపం అన్నమాట. అది పాపంగా మార్చబడదు. కాబట్టి దయచేసి ప్రియులను మనం డబ్బును, ఆస్తిపాస్తులను గాని, ఇంకా మనుషులను గాని, ఇంకా మనల్ని గాని, ఇంకా వేరెవరిని కూడా యేసుక్రీస్తు కంటే ఎక్కువ ప్రేమించవద్దు అనమాట. యేసుక్రీస్తు కంటే దేన్నైతే ఎక్కువ ప్రేమించినైతే ప్రియులరా అది దేవుడు తండ్రైన దేవునికి ఇష్టం కాదు, జీవంగల దేవునికి ఇష్టం కాదు అనమాట. యేసుక్రీస్తు కంటే వేరే దేన్నైతే మనం ఎక్కువ ప్రేమించినట్లయితే జీవగల దేవునికి అది ఇష్టం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? యేసుక్రీస్తు కంటే ఇంకా ఎవరైనా మన హృదయంలో ప్రభావం చేయడానికి ప్రయత్నం చేస్తుందా? మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? మన హృదయం ఎలా ఉంది? ఇప్పుడు దేవుడు మన హృదయం చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి మన హృదయం ఎల్లప్పుడూ ప్రియులరా క్రిస్తు చేతులు ఉండాలి. మన హృదయం ఆ సింహాసనంలో యేసుక్రీస్తు ఉండాలి. మన హృదయంలో యేసుక్రీస్తు నివాసం చేయాలని ప్రియులరా కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కంటే ఏదైనా మనం ఎక్కువ ప్రేమించినట్లయితే అది దేవునికి దృష్టిలో మనం పాపం చేసినట్టు అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సౌలును యుద్ధం చేయడానికి దేవుడు పంపామన్నమాట. అమాలేకీయులను అందరినూ చంపేసుకోవాలని సమయ ప్రవక్త ద్వారా దేవుడు ఆజ్ఞ ఇచ్చి పంపామన్నమాట. కానీ సౌలు ప్రియులరా అమాలేకీయులు అందరినూ అంటే దానిలో ప్రియులరా మనం చూసినట్లయితే యుద్ధం చేయడానికి వెళ్ళాం కానీ పూర్తిగా దేవునికి విధేయ చేయలేదన్నమాట. ఎందుకు పూర్తిగా విధేయ చేయలేదు అంటే ప్రియులరా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులరా మనకు నేర్పిస్తుంది. 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము ప్రియులరా 15వ అధ్యాయము 21వ వచనంలో ప్రియులరా మనం చూసినట్లయితే అయితే గిల్గాలును నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శబిదములకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారని సమూయేలుతో చెప్పాను. కాబట్టి శ్రేష్టమైనది తీసుకొని వచ్చామన్నమాట. సౌలు యొక్క దృష్టిలో దేవుడు చంపేసుకోవాలని చెప్పినా అది కూడా
సౌలు యొక్క దృష్టిలో ప్రియులరా చాలా శ్రేష్టమైనదిగా చూస్తున్నాను అనమాట. అంటే దేవుడు ఏదైతే చంపేసుకోవాలని చెప్పినట్లయితే చంపేసుకోవాలంతే, అంతే, వేరే మార్గం లేదు. దేవుడు ఏదైతే పక్క పట్టుకోవాలని చెప్పి ఉండే అది పక్క పట్టుకోవాలంతే. దేవుడు చెప్పినది లోబడమే దేవుని దృష్టిలో గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సౌలుతో దేవుడు చెప్పిన అనమాట, అమాలేకులతో యుద్ధం చేయాలి, ఇంకా గొర్రెలు గాని ఎడ్లు గాని ఏదైనా దొరికినా గాని అన్నిటిను నాశనం చేయాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చామన్నమాట. కానీ దేవుని ఒక ఆజ్ఞ ప్రియులరా సౌలు అది పాటించలేదన్నమాట. ఎందుకంటే అది చూసినప్పుడు చాలా శ్రేష్టమైనది, తన దృష్టిలో చాలా శ్రేష్టమైనదిగా అనిపించామన్నమాట. కాబట్టి మన చూపులు కూడా కొన్ని విషయాలు మనకు ఇప్పుడు కూడా శ్రేష్టమైనదిగా అనిపిస్తుందేమో. యేసుక్రీస్తు కంటే, యేసే మాట కంటే ఎక్కువ కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు అది చాలా అందమైనట్టు, లేదంటే అది మనకు ఆశీర్వాదమని మనం అనుకున్నారని. కాబట్టి దేవుని చిత్తం లేనిది దయచేసి ఏదైనా ప్రియులారా మనకు వద్దు అని చెప్పడానికి కృపా దేవుడు అనుగ్రహించినాక, దేవుడు చిత్తం లేనిది నాకు వద్దు అని చెప్పడానికి ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక, దేవుడు చిత్తం ఉన్నది దానికి ఎస్ అని చెప్పడానికి ఉన్న ధైర్యం ఆ కృపా దేవుడు అనుగ్రహించినాక స్తోత్రం. కాబట్టి ప్రియులారా అక్కడ మనం కొంచెం టఫ్ గా ఉన్నట్టున్నాయి. కాబట్టి సౌలేమో ప్రజలను భయపడామన్నమాట. ప్రజలు చెప్తున్నాము యుద్ధం జయించాం కదా, మనం ఈ ఎద్దులు గొర్రెలు అన్ని తీసుకొని వెళదాం, యెహోవాకు అర్పిస్తాం, యాగం అర్పిస్తాం, కాబట్టి తీసుకొని వెళదామని చెప్పిన అనమాట. కాబట్టి సౌలు ప్రియులారా మనం చూసితే దేవుని కాదు మనుషులకు భయపడి ఆ పని చేస్తామన్నమాట. లేదంటే సౌలు చంపేస్తాము, నాశనం దేవుడు చెప్పినట్టు చేస్తారని. చూడండి అక్కడ ఒక ఒకటి మనుష్య భయం బైబిల్లో రాయబడింది. మనుష్య భయం ఒక ట్రాప్ అలాగే అనమాట. మనుష్య భయం అదొక ట్రాప్ అలాగే. కాబట్టి అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ట్రాపులో సౌలు పడింది అనమాట. మనుష్య భయం బైబిల్ సముద్ర గ్రంథంలో రాయబడింది, అదొక ట్రాప్ లాగా పనిచేస్తుంది అనమాట, మనుష్య భయం. కాబట్టి ప్రియులారా మనం ఆకాశ భూమి సముద్రం సరిచిన దేవుని కుమార్తెగా మనం జీవగల దేవుని భయపడాలి. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది, దేవుని మనం భయపడాలి. ఆకాశం భూమి సౌందర్యం అందరూ సరిచిన దేవుని నీవు భయపడుతున్న వ్యక్తి ఉండే, ఎందుకు నీవు మనుషులను భయపడాలి. ఆకాశం భూమి సౌందర్యం అందరూ సరిచిన సృష్టికర్త అయిన జీవగల దేవుని కొరకు మీ ఆత్మ ప్రాణ శరీరం సమర్పించిన వ్యక్తిగా మీరు ఉండే, మీరు ఎందుకు మనుషులను భయపడాలి? లేదంటే ఎందుకు సాతాన్ని భయపడాలి? ఎందుకు భవిష్యత్తు గురించి భయపడాలి? ఎందుకు బలాన వ్యక్తి నాకు సహాయం చేయలేదేమో అని భయపడుతున్నారు? స్తోత్రం. బలాన వ్యక్తి నన్ను తిరస్కరిస్తారేమో. కాబట్టి ఎవరు తిరస్కరిసినా ప్రియులారా తండ్రి చిత్తం కొరకు జీవగల దేవుని చిత్తం కొరకు నిలబడినప్పుడు ఏ మనిషి తిరస్కరించినా మనది సహించుకోవాలి. కానీ జీవగల దేవుడు మాత్రం నా చెయ్యి మీ చెయ్యి వదలలేదన్నమాట. దేవుడు మాత్రం మనల్ని చేయి విడవలేదు. అదే యోసేపు జీవితంలో కూడా అదే జరుగుతుంది. చూడవచ్చు, యోసేపు దేవుని చిత్తం కొరకు నిలబడే, సమస్యలే. కాబట్టి తండ్రి చిత్తం కొరకు ప్రియులారా, పరలోక తండ్రి చిత్తం కొరకు మనం నిలబడాలి. యేసయ్య చిత్తం కొరకు మనం నిలబడాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు పక్షంగా అండగా నిలబడతారు ప్రియులారా. యోసేపుకు దేవుడు తోడుగా నిలబడ్డారు. మనం చూసినట్లయితే యోసేపు ఓడిపోయినట్టు మనకు అనిపిస్తేమో యోసేపు ఓడిపోలేదు. తన జీవితం అంతా జయంతోనే బ్రతికామన్నమాట. ఇప్పుడు గొప్ప జయం ఏంటది ప్రియులారా? గొప్ప జయం ఏంటది? సహోదరులు లేదంటే అందరూ మనతో పాటు ఉండడమేనా గొప్ప జయం? స్తోత్రం. అంత ఆస్తిపాస్తులు కలిగి ఉండడమేనా గొప్ప జయం? లేదంటే డబ్బు కలిగి ఉండడమేనా గొప్ప జయం? ప్రియులారా, జీవం గల దేవుడిని కలిగి ఉండడమే జయం. స్తోత్రం. జయించిన దేవుడు మనతో పాటు ఉండే అదే ప్రియులారా జయం అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. జయించిన దేవుడు పరిశుద్ధాత్మ నాతో పాటు మనతో ఉన్నామన్నమాట. ఆ దేవునితో కలిసి బ్రతకడం ప్రియులారా మనకు జయ జీవితం అదనమాట. జయ జీవితం అంటే అదనమాట. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మనతో పాటు ఉండే మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. మనకు తినడానికి ఆహారం దేవుడు ఇస్తాడు, మన బట్టలు దేవుడు ఇస్తాడు, మనకి ఏదైతే అవసరం అది దేవుడు తీరుస్తాడు. మనం ఎవరైతే
ఎవరెవరైతే మనతో పాటు సహవాసం చేయాలో దేవుని యొక్క ప్రణాళికలో చిత్తములో ఉన్నది దేవుడు చేస్తాడు, అంతే దేవుడు చేస్తాడు. కాబట్టి గొప్ప సహవాసం ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగా ఉన్న దేవుడు అనమాట. ఇప్పుడు మనం అది కోరుకోవాలన్నమాట. అందుకొరకే ప్రియులారా మొదటి యోహాను రాసిన పత్రికలో రాయబడింది, మాకు సహవాసం తండ్రి అయిన దేవునితో, మాకు సహవాసం యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్న సహవాసం ప్రియుల గొప్ప సహవాసం అనమాట. దానికంటే మించినది ఏదీ లేదనమాట. ఇప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్న సహవాసం కట్టి చేసేది, లేదంటే దాన్ని దూరం చేసేది పాపం అనమాట. కాబట్టి ప్రియులరా సౌలు ప్రియులరా మనం చూసినట్లయితే దేవుడు అనుకున్నారు. సౌలు ప్రియులరా మనం చూసిన స్వయంగా రాజు ఒక అభిషక్తుడిగా మార్చబడి దేవుడే చూస్తారనమాట. దేవుడే అనుకున్నారు. ప్రజలు కోరుకున్నామన్నమాట, మాకు ఒక రాజు కావాలని. యెహోవా జీవంగల దేవుడు రాజు ఉన్నప్పుడు కూడా మనుషుల్లో ఒక రాజు, అన్యులు చేసినట్టు మాకు కూడా ఒక రాజు కావాలని వారు అడిగిన కాబట్టి సమూయేలుకు నచ్చలేదు అయినప్పుడు కూడా దేవుడు సరే వారి ఇష్టానికి దేవుడు విడిచిపెట్టామన్నమాట. కాబట్టి అలాగే సౌలు అభిషేకించి దేవుడు రాజుగా చేశారు. కాబట్టి సౌలు ప్రియులారా మనం చూస్తున్నది తన ముందున్న జీవితం మనం చూస్తుంటే చాలా చిన్న తగ్గిన స్థాయిలో ఉన్న వ్యక్తి అనమాట. దేవుడు అభిషేకించి చాలా ఉన్నతమైన స్థాయి దేవుడు అనుగ్రహించామన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఎవరు మనల్ని హెచ్చించేది మనుషులమైనా, ఎవరు ప్రియులారా మనల్ని హెచ్చించి దేవుడు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఏ మనుషులను మనల్ని కిందకు ఎంత లాగినా, దెయ్యాలు గాని మనుషులు గాని ఎంత మన కిందకి లాగినా మనం పడిపోలేదు. అలాగే దేవుడు హెచ్చిస్తాడనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం అనేక విషయాలు నేర్పించుకొని క్రమంగా హెచ్చిస్తాడనమాట. ఇప్పుడు సువార్త విని మీరు రక్షణ పొందేమంటే గొప్ప హెచ్చింపులో ఆల్రెడీ ఉన్నామన్నమాట. సువార్త విని మీరు ప్రేమ సువార్త, సమాధాన సువార్త, యేసయ్య సువార్త ప్రియులారా విని మీరు రక్షణ పొందిన వ్యక్తిగా మీరుండే మీరు గొప్ప హెచ్చింపులో ఉన్నామన్నమాట. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, మన ఆత్మ పరలోకములో దేవుడు కూర్చుండ పెట్టామన్నమాట. ఎఫెసీయులు 2:6-7 ప్రియులారా మనం చూస్తున్నదే అక్కడ రాయబడింది. ఇప్పుడు హెచ్చింపు పొందేమన్నమాట. సాతాను ఒకవైపు ఏం చెప్తారో, నువ్వు ఇంకా హెచ్చింపు పొందలేదు ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ మనం క్రీస్తుతో పాటు ప్రియులారా మనం కూర్చున్నామన్నమాట. ఆల్రెడీ మనం క్రీస్తుతో పాటు మనం కూర్చున్నాం. కాబట్టి మనం ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి, థ్యాంక్ యూ చెప్పాలి. మనేమో చాలా విషయాల గురించి ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారే మనల్ని హెచ్చించి క్రీస్తునందు గొప్ప స్థాయిలో మనల్ని కూర్చోబెట్టామన్నమాట. దేవుని కుమార్తెగా ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు అంతా కూడా అనుగ్రహించి గొప్ప దేవుడు కూడా పరిశుద్ధాత్మలో వచ్చి మనం దీవించి ప్రియులారా ఒక స్థాయిలో మనల్ని నిలబెట్టామన్నమాట. మనేమో ఇంకా కూడా బాధపడుతున్నారేమో. కాబట్టి ప్రియులారా మనం ప్రభునందు ఆనందించేవారు ఉండాలి. సరే, కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే సౌలు మనుషులను భయపడి పాపం చేశామన్నమాట. అంటే దేవుని ఒక మాట మీరడం జరిగింది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే వారు ఏం చేశారు, చూస్తున్నట్టే సాక్రిఫైస్ కదా, బలి కొరకే కదా, ఆరాధన చేయడానికి కదా అదంతా తీసుకొని వచ్చానని చెప్తున్నా అనమాట. అప్పుడు ప్రియులారా సమూయేలు చెప్పిన మాట ప్రియులారా మొదటి సమూయేలు గ్రంథము 15:22-23 ప్రియులారా మనం చూసినట్లయితే, బట్ సమూయేల్ ప్లేడ్ వాట్ ఈస్ మోర్ ప్లీజింగ్ టు ద లార్డ్. చూడండి, వాట్ ఈస్ మోర్ ప్లీజింగ్, ఎక్కువ ఏది దేవునికి ఇష్టం. కాబట్టి ఒక లెవెల్ ఉంది అనమాట. ఎక్కువ ఇష్టమైనది ఏంటిది? ఇప్పుడు ఆరాధన చేయడం మంచిదే, గొర్రెలు తీసుకొని ప్రభు దగ్గర రావడం తప్పని కాదు, ఆఫరింగ్ తీసుకొని రావడం తప్పని కాదు, కానుకలు తీసుకొని రావడం తప్పని కాదు. కానీ మోర్ ప్లీజింగ్, వాట్ ఈస్ మోర్ ప్లీజింగ్ టు ద లార్డ్, ఎక్కువ దేవునికి ఇష్టమైనది. ఎక్కువ ఇష్టమైనది అంటే ప్రభు ఏదైతే చెప్పారో దానికి లోబడమే, అదే ప్రభుకి ఎక్కువ ఇష్టం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడతారు, జీవగల దేవుడు మనతో మాట్లాడతారు. అది దానికి ప్రియులారా మనం కట్టుబడి ఉండాలి, దానితో మనం ఏకీభవించాలి. అది దేవునికి ఇష్టమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదు నేను చెప్పినట్టు ప్రభు ఇది చేయాలి, అది కాదు ప్రభు ఇది చేయాలి, మనం ప్రభువుకు అడ్వైస్ చెప్తున్నారు. అక్కడే ప్రియులారా మనం చాలాసారి ఓడిపోతాయి అనమాట. కాబట్టి వాట్ ఈస్ మోర్ ప్లీజింగ్ టు ద లార్డ్. అప్పుడు మనం చెప్తారేమో, ప్రభు మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను చేసి ఉండే రకరకాలు ఇప్పుడు వేరే సమస్యలు పని జరుగుతుంది అంటే అప్పుడు మనం దేవుని కంటే గొప్ప స్థాయికి మన అడ్వైస్ చెప్పిన స్థాయిలో వెళుతాము. కాబట్టి ప్రియులారా మనం అదే అర్థం చేసుకోవాలి, దేవుడు చెప్పినట్టు ప్రియులారా నేను మీరు వినాలి, దానికి లోబడమే. దేవుని కంటే మనం గొప్పవారు కాదు. బైబిల్లో రాయబడింది, ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి దేవునికి బుద్ధి లేదా, జ్ఞానం లేదా,
బైబిల్లో రాయబడి మన దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి ముందుడు, సర్వవ్యాధి. మన బుద్ధి తక్కువ ఉంది అనమాట. మనకు కొన్ని విషయములే మనకు చూడవచ్చు, మన చూపులో కొన్ని విషయాలు మాత్రమే మనకు చూడవచ్చు. కానీ దేవుడు ఆదిమంతం అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఆ దేవునికి లోబడమే మంచిది. కాబట్టి దేవుడు నాతో మీతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అదే ప్రియులారా మనకు ఆపదలు, అదే మనకు క్షేమం, దానిలో మనకు క్షేమం ఉంది. కానీ మన మనసు కొన్నిసారి అది ఒప్పుకోలేదేమో. మన మనసు మన పరిస్థితులు అందరూ కూడా డిసిజన్ చేసుకొని మన మనసు చెప్పినట్టుండే ఓడిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ సౌలు ప్రియులారా మనం చూసినట్లయితే సొంత మనసు కాదు, ప్రజలు చెప్పినట్టు చేసామన్నమాట, ఓడిపోయామన్నమాట. ఇప్పుడు దేశ ప్రియులారా మనం ఓడిపోవద్దు. వాట్ ఈస్ మోర్ ప్లీజింగ్ టు ద లార్డ్? దేవునికి ఎక్కువ ఇష్టం ఏంటది? ఎక్కువ ఇష్టం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసయ్య మాటకు లోబడమే. యేసయ్య నాతో మీతో మాట్లాడతారు. కాబట్టి యువర్ బెండ్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైసెస్ ఓర్ యువర్ ఒబీడియన్స్ టు హిస్ వాయిస్. కాబట్టి ఆరాధన చేసుకోవడం మంచిదే, స్తుతించుకోవడం తప్పని కాదు. కానీ అనగాని దేవుని యొక్క స్వరం విని దానికి లోబడి ఉన్న ఆరాధన చాలన్నమాట. దేవుని యొక్క స్వరం లోబడి ఉన్న ఆరాధన చాలు. అంటే దేవుని యొక్క స్వరం విని ఎప్పుడు ఇలా అనుభవిస్తున్న ఆశీర్వాదం చాలన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఉండాలి, దేవునికి లోబడాలి, దేవునికి ఇష్టడుగా ఉన్న ఆశీర్వాదం నాకు చాలు, మేలు చాలు అన్నమాట. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం ఏంటిది ప్రియులారా? మనం మర్చిపోవద్దు. గొప్ప ఆశీర్వాదం ఇప్పుడు మనం చూస్తున్నది ఏది కాదు. గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. జీవగల దేవుడు అన్నమాట. దానికంటే గొప్ప ఆశీర్వాదం నాకు మీకు ఇంకా లేదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ బుద్ధి ప్రియులారా, ఇది ఈ జ్ఞానం మనం అర్థం చేసుకోవాలి అనమాట. లేదంటే ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు గొప్ప ఆశీర్వాదం జీవగల దేవునితో బ్రతకడమే. యోసేపు అదే తీసుకున్నాం అనమాట. నిర్ణయం అబ్రహాం అదే నిర్ణయం తీసుకున్నాం అనమాట. వారికి ఆస్తిపాస్తులు లేదు అని కాదు. అబ్రహాం దేవుడు చెప్పిన ప్రియులారా మనం చూసినట్లయితే మాటలు ఒకవేళ మనతో చెప్పి ఉండే మనం ఏం చెప్తారేమో. అది కానీ ప్రియులారా మనం చూసినట్లయితే 12వ యెహోవా నీవు లేచి నీ దేశం నుండి వెళతారా? ఎవరైనా వెళతారా? దేవుడు అలాగే చెప్పినప్పుడు నీ బంధువులు వద్ద నుండి వెళతారా? నీ తండ్రి ఇంటి నుండి వెళతారా? కష్టం. నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు. నేను చూపిస్తాను. ఎవరు చెప్తున్నారు? నేను చూపిస్తాను. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాం ప్రియులారా ఆస్తిపాస్తులు గొప్పదిగా చూడలేదు. హల్లెలూయా. అబ్రహాం ఒకటి చూసాం, పరిశుద్ధుడైన సజీవుడైన జీవగల దేవుడు. అంతే, ఆ దేవుడు నాకు అంతే. హల్లెలూయా. ఆ దేవుడు నాకు గొప్పవాడు, ఆ దేవుడు శక్తి గల దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి అంతే ప్రియులారా, సింపుల్. ఆ సత్యమైన గ్రహించుకుని ఉంటే మనకు యేసుమని విడుదల వస్తాయి అనమాట, బాధలు తొలగిపోతాయి అనమాట. కానీ ఆ రెవల్యూషన్ రావాలన్నమాట. నా దేవుడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. యేసుక్రీస్తు కూడా చెప్పారు, నా పరలోక తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి నా జీవగల దేవుడు ఉన్నాడు. ఇది క్లియర్ చేసుకోవాలి. దేవుడు ఉన్నారా లేదా? కొందరికి డౌట్ వస్తుంది. దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఉన్నాడు. పునరుద్ధరణుడు, జీవగల దేవుడు, అన్ని ఎరిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఒకవేళ అబ్రహాంకి ఎలాగా అనుకోవచ్చు, ఆ తండ్రి ఇంటిలో ఉండే అది కొద్ది ఏరియా కిరాయికి అనేసి కొన్ని డబ్బు వస్తాయి, నెల కిరాయి వస్తుంది, హాయిగా బ్రదవచ్చు కదా, ఇంకా టెన్షన్ రాదు కదా. దేవుడు చెప్పినట్టు ముందుకు వెళ్తేప్పుడు పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన మాటకు లోబడాం, పిలుపుకు లోబడాం, పిలుపును పట్టించుకున్నామన్నమాట. పిలుపు అంతవరకు ప్రియులారా అబ్రహాము విశ్వాసులు కూడా తండ్రిగా మార్చబడినట్టు బైబిల్లో రాయబడింది. అబ్రహాం ఇప్పుడు కూడా అబ్రహాం గురించి మనం మాట్లాడుతున్నామంటే అబ్రహాం దేవుని పిలుపుకు లోబడాం, అంటే సాక్రిఫైస్ చేసాము. అక్కడే పిలుపుకు ప్రియులారా సాక్రిఫైస్ ఇవ్వాలి, కోస్ట్ ఇవ్వాలి అనమాట. అక్కడే మనం భయపడతాయి అనమాట. నేను కోస్ట్ ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు, అంత ఫ్రీ ఉచితంగా ఇచ్చినట్లయితే నేను తీసుకున్నాను. కోస్ట్ మాత్రం ఇవ్వడం మన వల్ల కష్టమేమో, కానీ కోస్ట్ ఇవ్వాలి. దేవుడు ఇప్పుడు ఇచ్చినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా మనం సాక్రిఫైస్ చేయాలన్నమాట. మనం తగ్గించుకోవాలి, మనల్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకు ఊపిరిచ్చిన దేవుడు, మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మనకు నిత్యం మనల్ని కాపాడే దేవుడు, నిత్య జీవన ఇచ్చిన, రక్షణ ఇచ్చిన దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నప్పుడు దానికి లోబడడం ఎంతే.
కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నో ప్రాబ్లం, అది వేరే విషయం. దేవుడు చూస్తాడు అంతే. దేవుడు చూస్తాడు. ఇప్పుడు దేవుడు చూస్తాడు. దేవునికి ప్రియులారా మనం లోబడినప్పుడు మిగిలిన దేవుని బాధ్యత అనమాట. మనను చూసే బాధ దేవునికి ఉంది అనమాట. దేవుడు చూస్తాడు, ఏ విధమైన దేవుడు చూస్తాడు. దేవుడైతే చూస్తాడు. మన బైబిల్ గ్రంథం అదే మనకు నేర్పిస్తుంది. తన భక్తులకు ప్రియులారా మనం చూసి హద్దరకు, మేషకు, అబేద్నెగో కానీ, ఇంకా దానియేలు కానీ, దావీదు కానీ, ఒక్కొక్క భక్తులు మనం చూస్తున్నట్టే వారు విశ్వాసం కొరకు, దేవుని కొరకు నిలబడినప్పుడు శోధన వచ్చింది, శ్రమలు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. మోసే ప్రియులారా మనం చూస్తుంటారు. కాబట్టి ఆయన కానీ వారి జీవంగా దేవుని గట్టిగా నిలబడారు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా మనం కూడా జీవంగా దేవుని కొరకు గట్టిగా నిలబడాలి. దేవుని ఆమేన్. పరలోక తండ్రిని మనం సంతోషపడేవారు ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని చిత్తం చేసుకొని మన ఇద్దరులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతుందన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బట్ సమూయేల్ రిప్లైడ్, వాట్ ఈస్ మోర్ ప్లీజింగ్ టు ద లార్డ్? ఎక్కువ దేవునికి ఇష్టమైనది, ఎక్కువ దేవుని సంతోషపెట్టేది ఏంటిది? యువర్ బెండ్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైస్ ఓర్ యువర్ ఒబీడియన్స్ టు హిస్ వాయిస్. కాబట్టి దేవుడు మాట్లాడతారు వాయిస్. కాబట్టి కొందరు చెప్తారేమో, ఓ దేవుడు స్వర్ణాకు వినడం లేదని. దేవుడు మాట్లాడతారు, దానికి లోబడండి. సింపుల్, వెరీ సింపుల్ వే అనమాట. యేసుక్రీస్తు మాట్లాడతారు, ఆ స్వరం వినాలి, దానికి లోబడడం వెరీ సింపుల్ అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి లోబడండి. అన్ని పరిస్థితులు దేవుడు చూస్తాడు. సమాధానం, శాంతి, బ్రతువు అంతా దేవుడు చూస్తాడు అనమాట. భవిష్యత్తు అంతా దేవుడు చూస్తాడు. ఇప్పుడు దేవుడు చూస్తాడు. కాబట్టి మనం నమ్మాలి. ఎక్కువ మనం దేవుని నమ్మాలి, ఎక్కువ మన దేవుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మనసు ఒప్పుకోలేదేమో కొన్నిసారి, మన మనసు చెప్తాయేమో అదే గొప్పది. కాబట్టి దేవుడు గొప్పవాడు. ప్రియుల దేవుని కంటే గొప్పది ఏదీ లేదు. కాబట్టి చూడండి, ఇంకా లిసన్, ఒబీడియన్స్ ఈస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అండ్ సబ్మిషన్ ఈస్ బెటర్ దాన్ ఆఫరింగ్ ద ఫాట్ రామ్స్ అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా మనం కాబట్టి దేవుని చిత్తానుసరంగా ఉన్న ఆరాధన, దేవుడు చిత్తానుసరంగా ఉన్న ఆశీర్వాదం మనకి చాలు. దానికంటే ఎక్కువ అవసరం లేదు, తక్కువ అవసరం లేదనమాట. దేవుడు ఉండే చాలు. దేవుని చిత్తానుసరంగా ఆశీర్వాదం నిలబడుతుంది అనమాట. దేవుడు చిత్తానుసరంగా లేని ఆశీర్వాదాలు మనకు గ్యారంటీ లేదనమాట. హల్లెలూయా. కాబట్టి ఆకాశం భూమి మారుతుంది, దేవుడు ఏసే మాటలు మారలేదు. ఎందుకంటే దేవుడు స్థిరంగా ఉన్నామన్నమాట. మనుషులు ప్రియులారా ఎల్లకాలం లేదనమాట. వారు కూడా బైబిల్లో రాయబడింది, మనుషులు గురించి రాయబడింది. ఆవిరి వండేది అనమాట, పువ్వు లాంటిది మనుషులు కూడా. కాబట్టి ఇప్పుడు ఇలా దేసి ఆకాశం భూమి సృష్టించిన నిత్యుడగు తండ్రి మాట మనం వినాలి. జీవంగల దేవుడు, నిత్యమైన దేవుని మాటలు నేను వినాలి, ప్రతి ఒక్కరు వినాలి. ఇప్పుడు మన దేవుని స్వరం విని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవునికి లోబడుతున్నప్పుడు అందరికీ నచ్చాలని లేదు. సత్యాలు తెలియలేని వారికి అసలు నచ్చలేదన్నమాట. దేవుని గురించి తెలియలేని వారికి అది వారికి అర్థం కాదు. కాబట్టి మనం నిలబడాలి. పిలుపు మనకు వచ్చినట్లయితే దేవుడు మనతో మాట్లాడేప్పుడు మనం లోబడమే, దేవునికి వేరే మార్గం లేదు. స్తోత్రం. ఇంకా చూడండి 23వ వచనం, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనం. రిబెలియన్ ఈస్ ఏ సిన్ఫుల్ ఆస్ విచ్ క్రాఫ్ట్ అని రాయబడింది. రిబెలియన్ తిరుగుబాటు అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది పట్టించుకోకుండా ఉండడమే తిరుగుబాటు అనమాట. రిబెలియన్ క్యారెక్టర్ అది పడిపోయిన ఆధారం నుండి మనలో వచ్చి ఉండవచ్చు. కాబట్టి ప్రియులరా మనకు సువార్త దర్శన పొందిన మనలో ఏసే గుణం కూడా మనలో ఉంది అనమాట, విధేయత ఆత్మ. రిబెలియన్ ఈస్ ఏ సిన్ఫుల్ ఆస్ విచ్ క్రాఫ్ట్ అండ్ స్టబోర్నెస్ ఆస్ బ్యాడ్ ఆస్ వర్షిప్పింగ్ ఐడల్స్. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నదే దేవుని ఒక మాట విని బ్రతకడం మంచిది. కాబట్టి డబ్బును కూడా మనం దేవుని కంటే ఎక్కువ ప్రేమించవద్దు అనమాట. డబ్బును, ఆస్తిపాస్తులు కానీ హోదాలు కానీ దేవుని కంటే ఎక్కువ మనం దేశ ప్రియులరా ప్రేమించవద్దు. మొదట నా రాజ్యం నీతి వెతుకుడి. మొదట అంటే ఫస్ట్ మనం దేవుని హృదయంలో చోటు ఇవ్వడం మాత్రం కాదు, దేవుడు చెప్పిన మాటకు మొదట మనం లోబడాలి అనమాట. మనుషులు చెప్పిన మాటలు తర్వాత అనమాట. దేవుని చెప్పిన మాటకు లోబడాలి. దేవుడు ఏం చెప్తారో దానికి లోబడమే. ఆ కృప దేవుడు నాకు మీకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధి అనుగ్రహించిన. కాబట్టి యేసుక్రీస్తు కూడా అదే మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు తండ్రికి లోబడాం, అందువరకు తండ్రి హెచ్చించామన్నమాట. కాబట్టి మనం కూడా ప్రియులరా యేసుక్రీస్తు అలాగే యేసుక్రీస్తును వెంబడించే వారం, యేసుక్రీస్తును కలిగిన వారం, పరిశుద్ధాత్మను కలిగిన వారం, జీవంగల దేవుని కలిగిన వారం మనం కూడా దేవునికి లోబడాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి, మనం లోబడాలి. కాబట్టి ప్రార్థన చేసిన ప్రభువా తిరుగుబాటు స్వభావం ఒకవేళ నాలో ఉండే ప్రభువా వాక్యం ద్వారా ఆత్మ ద్వారా తీసివేవు, విధేయత ఆత్మతో నన్ను నింపుము, అవిధేయత ఉండే దేవా దాని నుండి విడిపించమని ప్రార్థన చేస్తాం. ప్రభువా విధేయత నాకు దయచమని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు విధేయత ప్రియుల దేవునికి విధేయ చేయడం చాలా గొప్పది. దేవుని స్వరం విని దానికి లోబడి బ్రతకడం చాలా గొప్పది.
కాబట్టి మనం దేవునికి లోబడుతున్నప్పుడు అందరూ మిమ్మల్ని మెచ్చుకొని మాట్లాడతానని దయచేసి అనుకోకండి. అందరూ మీ దగ్గర వచ్చి మీరు చాలా మంచి పని చేస్తారని అందరూ చెప్తారని దయచేసి అనుకోకండి. చాలా మందికి నచ్చలేదు, కొందరు రాళ్ళు కూడా ఇస్తారని. సరే, అక్కడ ప్రియులారా మనం సహించుకోవాలి. కానీ ఒకటి ప్రియులు, దేవునికి లోబడి ఉండే, దేవునితో కలిసి ఉండే మీరు అనేకులకు దేవుని నగరంగా దేవుడు వాడతారు. మనం ఫలిస్తే అనమాట. ఇప్పుడు నా పట్ల నీ పట్ల దేవుని చిత్తం జరిగినాక, దేవుని ప్రణాళిక జరిగినాక, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు జరిగినాక, కాబట్టి దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుంది? మీరు అనేకులకు దీవించబడతాయి. ఒకవేళ మీ మీద రాళ్ళు వేసిన వ్యక్తి కూడా ఏదైనా క్యాన్సర్ గాని లేదంటే ఇంకా ఏదైనా రోగాలు వచ్చినా, వాళ్ళు కూడా ఏదైనా దెయ్యాలు ఉంటే కూడా వారిని కూడా విడిపించడానికి కూడా దేవుడు వాడతారనమాట. మీ హృదయాన్ని గాయపరిచిన వారు, మీరు ఆశీర్వాదం అనుభవించకుండా చేసిన వ్యక్తి కూడా నిత్య జీవనం ఇవ్వడానికి కూడా దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి దేవునికి సాధ్యం. మన దేవునితో ఉండేనే అది సాధ్యం. దేవునితో లేదు అంటే మన వారికి కూడా సహాయం చేయలేని వ్యక్తిగా మార్చబడతాయి. ఇప్పుడు గొప్ప సహాయం ఏంటది ప్రియులారా? చాలా సహాయం ఉంది, కానీ దానిలో గొప్ప సహాయం ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి ప్రేమ సువార్త ప్రకటించడం గొప్ప సహాయం అనమాట. దానికంటే మించిన సహాయం ఏముంది ప్రియులారా? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రేమ సువార్త చెప్పడం అంటే, క్రీస్తు గురించి ప్రకటించడం వలన ఏమవుతుంది? ఒక వ్యక్తిని మరణం నుండి జీవనంలోనికి నడిపిస్తున్నాం అనమాట. కాబట్టి గొప్ప సహాయం. ఎవరైతే ప్రార్థన పరిశుద్ధాత్మ నింపబడి సువార్త చెప్తున్నారో వారు ప్రజలకు గొప్ప మేలు చేస్తున్నట్టే, మామూలు కాదు. నిత్య సువార్త, సత్య సువార్త, పరిశుద్ధమైన ఈ సువార్త, ఎవరైతే ప్రేమ సువార్త చెప్తున్న వ్యక్తులు మనం ఉండాలి అంటే యేసుతో కలిసి ఉండాలి అనమాట, పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి. ఇప్పుడు మనం దేవుని ప్రేమ సువార్త చెప్పి చనిపోయిన స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా బ్రతికించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి అదంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవునికి లోబడి బ్రతుకుతున్నప్పుడే సాధ్యమవుతాయి, లేదంటే సాధ్యం కాదు, లేదంటే సాధ్యం కాదు. కాబట్టి ప్రియుల మనం దేవునికి లోబడదాం. యేసు ఆమె స్వరం ప్రియులారా మనం విన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయనాక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడదాం. కాబట్టి ప్రియులారా భయపడవద్దు. దేవునికి లోబడే విషయంలో దయచేసి మనం భయపడవద్దు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సమూయేలు ప్రియులారా మనం చూసినట్లయితే సమూయేలు ప్రవక్త మనం చూసినట్లయితే ధైర్యంతో మాట్లాడుతున్నాం అనమాట. సౌలు రాజు అనమాట. రాజు ఉన్న సౌలుతో మాట్లాడుతున్నా, నీవు పావు చేశామని డైరెక్ట్ మాట్లాడుతున్నా. ఎంత గొప్ప ధైర్యం సమూయేలు ప్రవక్తకు ఎవరిచ్చాం? అంత ధైర్యం దేవుడు ఇచ్చామన్నమాట. చిన్నప్పటి నుండి యెహోవా జీవంగల దేవునితో క్లోజ్గా ఉన్న వ్యక్తి సమూయేలు. ఇప్పుడు మన జీవంగల దేవునితో క్లోజ్గా ఉండే దేవుడు మనకు బలం ధైర్యం ఇస్తాడనమాట. దేవుడు మనకు విశేష ధైర్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ధైర్యం ఇస్తాడనమాట. ఇప్పుడు దేవుడు మనకు ధైర్యం ఇస్తాడనమాట. దేవుడు మనల్ని బలపరుస్తాడనమాట. ఆత్మ బలపరుస్తాడు, ప్రాణం బలపరుస్తాడు. సమస్యలు ఓవర్కమ్ చేసినట్టు దేవుడు గొప్ప ధైర్యం మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ధైర్యంతో దేవుని చిత్తమైన నిర్ణయం మనం తీసుకోవాలన్నమాట, తీసుకోవాలి. స్తోత్రం. అప్పుడు ప్రియులారా మనం చాలా రోజుల నుండి కొందరిని మనం సంతోషపెడుతున్నారేమో, చాలా రోజుల నుండి కొందరిని మనం వారిని సంతోషపరచుకొని ఆశీర్వాదం పొందాలని మనం అనుకున్నారేమో. కానీ మన దేవుని చిత్తానికి నిలబడినప్పుడు వారికి నచ్చడం లేదేమో. వారు వెంటనే తప్పకుండా కోపం చూపిస్తారు. కోపం చూపడానికి అవకాశాలు ఉంది. కాబట్టి మనం ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? యేసులో ప్రార్థన చేయాలి. యేసులో ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ మీద ఎవరైతే కోపం తీసుకొని వస్తున్నారో, ఎవరైతే శాపమాటలు తీసుకొని వస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసులో ప్రార్థన చేయాలి. యేసు కొరకు చెప్పారు, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పామన్నమాట. కాబట్టి ఆ వాక్యం మనం పాటించాలి, మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే మీకు ఇబ్బంది పడుతున్నారో వారి వరకు స్పెషల్ గా ప్రత్యేకం ప్రార్థన చేయాలన్నమాట. వీరుండి ఉపవాసం కూడా చేసుకొని వారి కొరకు యేసులో ప్రార్థన చేయాలి. వీరుండే వారిలో ఉన్న దెయ్యాన్ని కూడా యేసులో బంధించాలి అనమాట. యేసులో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది కదా, సాతాను మనం బంధించినప్పుడు అది బంధించబడతాయి, అంతే బంధించబడతాయి. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అధికారం దేవుడు అనుగ్రహించామన్నమాట. సాతాను ప్రియులారా బంధించడానికి లేదంటే సాతాను వెళ్ళగొట్టడానికి దేవునికి మనం లోబడిన వ్యక్తి ఉండే సాతాను మీరు యేసులో బంధించుకోవచ్చు అనమాట. కానీ దేవునికి మీరు లోబడలేని వ్యక్తి ఉండే యేసునామములో మీరు ప్రార్థన చేస్తున్నా గానీ మీరు ఆ ప్రార్థన ప్రియులారా పని చేయలేదేమో. ఎందుకంటే యేసు నామానికి పవర్ లేదని కాదు, పవర్ ఉంది. కానీ మీరు దేవునికి లోబడకుండా ఆ నామం వాడినప్పుడు ఏమవుతుంది ప్రియులారా? ఇప్పుడు దేవునికి లోబడి యేసు వాడుకోవాలన్నమాట. అందుగురికే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం,
ఆమె 6వ అధ్యాయంలో రాయబడింది, దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించడం, అప్పుడు పారిపోతుంది. దేవునికి లోబడకుండా సాతాను ఎదిరిస్తామంటే అది ప్రియులారా సాతాన్ని వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ప్రియులారా మీరు దేవునికి లోబడలేని వ్యక్తి ఉన్నా కాబట్టి. ఇప్పుడు మనం దేవునికి లోబడదాం, యేసునామం వాడదాం, సాతాను తప్పకుండా లోబడితే పారిపోతాయి అనమాట. పారిపోతాయి, అపవాదికరులు లేమైపోతాయి. కాబట్టి అపవాదికరులు ఏమైపోవాలంటే ప్రియులారా ఫస్ట్ మనం దేవునికి లోబడాలి. ఇప్పుడు కొందరు మనుషులకు నచ్చలేదు అని అనుకొని మనం దేవునికి లోబడకుండా ఉండవద్దు అనమాట. కొందరు మనుషులకు మనం ప్రేమిస్తున్నా, లేదంటే మనల్ని ప్రేమిస్తున్నా, మన క్లోజ్ ఉన్న కొందరు వ్యక్తులకు మన యేసుక్రీస్తుకు లోబడడం వారికి ఇష్టం లేదు కాబట్టి దేవుని చిత్తం చేసుకోకుండా ప్రియులారా మనం లేట్ చేయవద్దు అనమాట. మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని చిత్తం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం మనం చేసుకున్నప్పుడు కొందరు మెచ్చుతారేమో, కొందరు మెచ్చుకోలేదేమో. కాబట్టి ఎందుకు ప్రియులారా మనుషుల ఒక మెప్పు మనం ఎందుకు కోరుతుంది? మనుషుల ఒక మెప్పు కోరుకోని ప్రియులారా దేశం మనం ఆకాశాలలో మనం ఉండవద్దు అనమాట. అలాంటి ఉన్న వ్యక్తులకు ప్రాణంలో చాలా బాధ వస్తాయి. మనుషులు ఒక సర్టిఫికెట్, మంచి పేరు కావాలని, మంచి సర్టిఫికెట్ ఎల్లప్పుడూ కావాలని కోరుతున్న వ్యక్తులుగా మీరు ఉంటే మీకు తప్పకుండా బాధ వస్తాయి. ఎందుకంటే అందరి మీ గురించి మంచిగా చెప్పలేదు, అందరి నా గురించి మంచిగా చెప్పలేదు. యేసు గురించి కూడా ప్రియులారా మనం చూసినది అందరూ మంచిగా చెప్పలేదు. కొందరు మెచ్చుకొని మాట్లాడారు, కొందరు తగ్గించుకొని అంటే బహుమానపరిచామన్నమాట, ఇన్సల్ట్ చేసామన్నమాట. కాబట్టి ఇది లోకంలో జరుగుతున్న ఒక విషయం అనమాట. కాబట్టి దయచేసి ప్రియులారా మనం యేసయ్య మెప్పు మనకు చాలు, దేవుని మెప్పు ప్రియులారా చాలు. ఒకవేళ మనుషులు మనల్ని ఎంకరేజ్ చేసినా సోతారు, ఎంకరేజ్ చేయకపోయినా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ముందుకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కొందరు ప్రియులారా మనల్ని ఎంకరేజ్ చేయడానికి వరకు వారు ఎంకరేజ్ చేస్తున్నప్పుడే నేను ముందుకు వెళ్దామని మనం చూసుకొని ఉండవద్దు అనమాట. మన పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి అనమాట. కొందరు ప్రియులారా మనం ఎంకరేజ్ చేస్తున్నప్పుడే నేను ముందుకు కదలదామని దేశం అనుకోకండి. పరిశుద్ధాత్మలో ఆధారపడి మన దేవుని స్వరమని ముందుకు మనం వెళ్ళాలి అనమాట. ఎందుకంటే సమయం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. సమయం చాలా విలువైనది. ఎందుకంటే సమయం దేవుడు ఇచ్చామన్నమాట. జీవితం విలువైనది అనమాట, ఒక్క జీవితం అనమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మంచి నిర్ణయం తీసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ముందుకోవాలంటూ దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు అధికారం అనుగ్రహించాం సాతాను తొక్కడానికి. లూకా సువార్త 10:19 ప్రకారం పాములను, తేళ్లను, శత్రు బలం అంతటి మీదే తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించను. ఏ దెయ్యాలు మనకు హాని చేయలేదు. ఇప్పుడు మనం దేవుని చిత్తం కొరకు మనం లోబడుతున్నప్పుడు, చిత్తం కొరకు నిలబడుతున్నప్పుడు కొందరు ఈవిల్ స్పిరిట్ కలిగిన వ్యక్తులు మనకు వ్యతిరేకంగా నిలబడతారేమో, మన యేసుమలు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అది బ్రేక్ అయిపోతాయి అనమాట. అంతే. దేవుడు ఇచ్చిన అధికారం మన యేసునామం వాడుకోవాలి. అధికారం దేవునికి లోబడి అధికారం వాడుకోవాలన్నమాట. ఇంకా ప్రియులారా మనం ఒకవేళ మన ప్రార్థన చేసేప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. లూకా సువార్త ప్రియులారా 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 1వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులకు అధికారం అనుగ్రహించును, శక్తి కూడా అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు కొన్ని దయ్యాలు యేసునామములో ప్రార్థన చేసినప్పుడు వెంటనే మనం చెప్పినట్టు పారిపోతాయి. కానీ కొన్ని దయ్యాలు మనం చెప్పినప్పుడు అది విన్నారు కానీ అది ఒబే చేయడం లేదేమో, లేదంటే అది పారిపోవడం లేదేమో. అంటే దానికి అర్థం ఏంటిది? మనకు అధికారం లేదని కాదు, దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం ఉంది కానీ పవర్ ఇంకా కావాలన్నమాట. పవర్ మనం పెంచుకోవాలన్నమాట. అందుకొరకే వన్ డే జీసస్ కోల్డ్ టుగెదర్ హిస్ టోల్డ్ డిసైపుల్స్ అండ్ గేవ్ దమ్ పవర్ అండ్ అథారిటీ. కాబట్టి అథారిటీ ఉంది, పవర్ ఉంది అనమాట. కాబట్టి అథారిటీ దేవుడు ఇచ్చామన్నమాట యేసుక్రీస్తు దెయ్యాల మీదే, సాతాను మీదే. కానీ పవర్ మనకు తేడా ఉండవచ్చు. బట్ కొన్ని దెయ్యాలు మీరు ప్రార్థన చేసినప్పుడు వెళుతున్నారేమో, ఆమె పారిపోతుందేమో, అబాధికులు ఏమైపోతుంది. కొన్ని మాత్రం అది అలాగే ఉంటే అంటే అలాగే అది కథలు లేదు అంటే దానికి అర్థం పవర్ పెంచుకోవాలి అనమాట. ప్రియులారా మనం పవర్ పెంచుకోవాలి. పవర్ పెంచుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. వాక్యంగా చదవాలి, ఆరాధన చేయాలి, ఉపవాస ప్రార్థన అవసరం ఉంటే చేయాలి. మనం అధికారం వాడుకోవాలి. ఏదైనా ఇప్పుడు ఉంటే పవర్ పరిశుద్ధాత్మ దేవుడు ఇంగ్లీష్ దయచేయనాక మనం అది వాడుతున్న కూడా సాతానికి వ్యతిరేకంగా నిలబడి అధికారం వాడుకోవాలి. ఇప్పుడు పవర్ ఇంక్రీజ్ అవుతాయి. తప్పకుండా ఒకరోజు అది ఇలా పారిపోతాయి అనమాట. దేవునికి లోబడి సాతాన్ని ఎదురు చూడి పారిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా సాతాన్ గురించి ఇప్పుడు ఈవిల్ స్పిరిట్ ప్రభావంతో ఉన్న మనుషులు దయచేసి భయపడవద్దు. కాబట్టి సౌలు ప్రియులారా మనం చూసినట్లయితే మనుషులను భయపడినా కాబట్టి దేవుని చిత్తం చేయలేకపోయామన్నమాట. ఇప్పుడు మనం అలా ఉండవద్దు అనమాట. కాబట్టి మన దేవుని చిత్తం చేయాలి. యేసుక్రీస్తు తండ్రికి లోబడాము. కల్వరి సిలువలో
తన ప్రాణం ఆగది మరణం దాకా లోబడామన్నమాట. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి దేవునికి లోబడదాం ప్రియులరా. అంటే దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతకడం చాలా గొప్ప ధన్యత అనమాట. ఎందుకంటే దేవుడు ప్రియులరా గొప్పవాడు. దేవునికి లోబడదాం, దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు మన దేవుని చిత్తం మనం చేసినప్పుడు నచ్చలేదో వారు కూడా ఒక రోజు ప్రియులారా మనల్ని మెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మన దేవుడు చిత్తం చేసిన స్థాయిలో ఉండే మన ప్రార్థన ద్వారా వారిని కూడా దేవుడు మారు మనసులోనికి నడిపిస్తాడు, వారిని కూడా నిత్య జీవనంలోనికి నడిపిస్తాడు. అదంతా దేవునికే సాధ్యం. కాబట్టి నన్ను దీవించడానికి ప్రియులారా, అలాగే ఇద్దరిని దీవించడానికి దేవునికే సాధ్యం. కాబట్టి నిన్ను దీవించడానికి, నిన్ను బలపరచడానికి, నీ యొక్క జీవితం దీవించడానికి, నీ ద్వారా ఇద్దరిని కూడా దీవించడానికి దేవునికి మాత్రమే సాధ్యం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనుషులు కాదు, ఫస్ట్ ప్రయారిటీ మనుషులు కాదు, దేవునికి ఇవ్వాలన్నమాట. యేసుక్రీస్తు సజీవుడైన యేసుక్రీస్తుకు మనం ఇవ్వాలన్నమాట. తండ్రి వారి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడతారో దానికి మనం లోబడాలి అంతే. కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లోబడడమే ఆ కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించినాక, అలాగే మనం ముందుకు వెళుతున్నప్పుడు కొందరు మన దగ్గరే నిలబడిన వారు, మనకు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తులను కూడా దేవుడు మారుమనస్సు అనుభవంలోని కూడా దేవుడు మారుస్తాడు. దేవునికి సాధి మన దేవుని కొరకు గట్టిగా, మన విశ్వాసం కొరకు, సత్యం కొరకు ప్రియులను మనం గట్టిగా నిలబడినప్పుడు ఎంత మొండి హృదయమైనా సరే, ఎంత కఠిన హృదయమైనా సరే దేవుడికి సాధ్యం మారుస్తాడనమాట. సుట్టిగా వాక్యం ఆయన సుట్టిగా ద్వారా దేవుడు వారు ప్రాణాన్ని ఏ విధమైన సరే దేవుడు మలుపుతాడనమాట. దేవునికి సాధ్యం. కాబట్టి మనం క్రిస్తు కొరకు గట్టిగా నిలబడాలి. మన దేవుని కొరకు నిలబడలేదు అంటే ఎదుటి వ్యక్తి కూడా నష్టపోతాయి అనమాట. అన్నలు కూడా రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా, వారు ఆత్మ కూడా పాదాల నరకంలో పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ మన క్రిస్తు కొరకు నిలబడి ఉంటే మనం దేవుని దగ్గరే యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడుతుంది. మనతో పాటు ఎవరైతే మనకు ఎగరెస్ట్ గా ఉన్న వ్యక్తులు కూడా మారు మనస్సు పొందుకొని వారు కూడా మనతో పాటు ఆత్మలో సత్యములు ఆరాధన వేసుకొని వారు కూడా వాక్యం ద్వారా యేసు రక్తం యేసునామం ద్వారా పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు రాకడలో వారు కూడా ఎత్తపడడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది? అపవాది క్రియలు ఏమైపోతాయి అనమాట. అది నా పట్ల నీ పట్ల దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా మనం క్రిస్తు కొరకు గట్టిగా నిలబడాలి. కాబట్టి మనుషులను భయపడి ప్రియులారా మనం అటు లేదు ఇటు లేని పరిస్థితి రావద్దు అనమాట. నిర్ణయం చేసుకో, క్రిస్తుతో నిన్ను గట్టిగా నిలబడదు అంతే. బ్రదైనా సరే క్రిస్తు, చావు అయితే లాభం అంతే. కాబట్టి బ్రదైన క్రిస్తు కొరకు క్రిస్తు కొరకు గట్టిగా ప్రియులారా మనం నిలబడాలి అనమాట. సో క్రిస్తు కొరకు మాత్రం దయచేసి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. క్రిస్తు కొరకు గట్టిగా నిలబడాలి. క్రిస్తు మనల్ని బలపరుస్తాడు. క్రిస్తు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, బలపరుస్తాడు ప్రియులారా, బలపరుస్తాడు. ఇప్పుడున్న మీ సమస్య కాదు గొప్పది, మిమ్మల్ని దేవుడు బలపరిచి లేపుతాడనమాట. కాబట్టి మన దేవునికి లోబడదాం ప్రియులారా. దేవుడు మీరు ఉన్న ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడనమాట. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ హెచ్చిస్తాడు, ఆత్మీయంగా హెచ్చిస్తాడు. మానసికంగా బలపరిచే దేవుడు బలపరుస్తాడు. శారీరకంగా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఫైనాన్షియల్ కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు మనం కొందరిలో ఆధారపడి మనం బ్రతుకున్నాము, కానీ మన దేవునికి లోబడి బ్రతుకున్నప్పుడు ఇద్దరు కూడా సహాయం చేసినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, సమర్థి ఇద్దరికి ఇచ్చే వ్యక్తిగా దేవుడు మార్చినాక ఇప్పుడు మనం కాబట్టి దేవునికి లోబడుతున్నప్పుడు అంత దేవుడు సమకూరుస్తాడనమాట. ఇక్కడ దేవుడు సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, దేవునికి సమస్య సాధ్యం, నా రాజ్యం నిధి మొదటి వధువుడి. అప్పుడు అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు క్రిస్తుకు ప్రియులారా మనం లోబడుతున్నప్పుడు, దేవుని చిత్తానికి లోబడుతున్నప్పుడు ఆశీర్వాదాలు, దేవుని చిత్తం ఉన్నదంతా కూడా మన దగ్గరకు దేవుడు రప్పిస్తాడు. ఎందుకంటే దేవుడు సర్వాధికారి, దేవుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియులు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుని చిత్తం చేయడానికి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు సర్వాధికారి ఉన్నాం, లేచిన స్థాయిలో ఉన్నాం అనమాట. దేవుని చిత్తం చేస్తున్న వారి అవసరాలు దేవుడే సమకూరుస్తాడు, అద్భుతంగా సమకూరుస్తాడు, మిరకలుగా దేవుడు సమకూరుస్తాడు. ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ కూడా సమకూర్చే దేవుడు మన దేవుడు. ఇందుకొరకు బైబిల్ రాయబడింది కదా, అడుగు వాటి అన్నట్టుకంటేను, ఊహించు వాటి అన్నట్టుకంటేను అత్యధికంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. లేదు కాబట్టి దేవుని చిత్తం కొరకు నిలబడదాం ప్రియులారా, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఏసే మీ కొరకు నిలబడే కృప తండ్రి మాకందరికీ దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ ప్రేమ సువార్త గొప్పది, సమాధాన సువార్త గొప్పది. దేవా మీరు సువార్త ద్వారా మమ్మల్ని పిలిచినట్టు వందనాలు, అనేకలు మీరు పిలిచినట్టు వందనాలు, మమ్మల్ని పిలిచినట్టు దేవా స్తోత్రం. పిలుపు పొందిన ప్రతి ఒక్కరు దానికి లోబడి దేవా కృప దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ పిలుపుకు లోబడకుండా ఉన్న అపవాది
సాతనాలు దీని యేసులో దూరమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా రక్షణ పొందిన అందరిని బట్టి శుద్ధిస్తాను. ఆత్మాదేయంగా బలపరచునండి. దేవా మీ స్వరమిని ఏసయ్య, మీ స్వరమిని అనుదినం మీ అడుగజాడల ప్రతి కృప తండ్రి ప్రతి ఒక్కరికి దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ వాక్యం దేవా సమృద్ధి మా అందరి హృదయంలో దేవా కుమరించమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్క హృదయంలో కుమరించము తండ్రి. దేవా మనిషి భయం, మనుషులు కూర్చున్న భయం లేమైపోయినా కదా తండ్రి. ప్రభావ మీ చిత్తం చేయడానికి అడ్డుకున్న మనిషి భయం తొలిపోయినా కదా. నేమో చేసి ప్రాణ భయాలు, మరణ భయాలు, తిరస్కార భయాలు, భవిష్యత్తు కూర్చున్న భయాలు, రోగ భయాలు, ప్రతి భయం యేసులో దనేమో చేసి దేవా లేమైపోయినాక సాతాను గాడు తీసుకొని వస్తున్న ప్రతి భయం పరిశుద్ధాత్మ అగ్ని వల్ల అది కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రభావ ఈ ప్రేమతో కుమ్మరించుదండి. వేసే ప్రతి ఒక్కరిని మీ ప్రేమతో కుమ్మరించు. ప్రేమ భయమును వెళ్ళగొట్టును తండ్రి. మీ ప్రేమతో ఇప్పుడే నింపమని ప్రార్థన వేసే మీ ప్రేమతో కుమ్మరించుము తండ్రి. ఓహే నాబా పరిశుద్ధాత్మ దేవా వేసే మీ ప్రేమతో కుమ్మరించుము తండ్రి. కుమ్మరించుము ప్రతి ఒక్కరు దేవా మీ ప్రేమతో. నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూ నెడబాని చెప్పిన దేవా. భయపడకుము, దొయలపడకుము, నేను తోడు ఉండాను, సహాయం చేస్తాను, బలమిస్తానని చెప్పిన తండ్రి. మీ ప్రేమతో దేవా ప్రతి ఒక్కరిని కుమ్మరించునండి. భయం దూరమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాను అంటే ఎలాగ బ్రతకాలి, ఏమవుతుంది ఆమె ఆ భయం తొలిపోయినాక దనేమో చేసి తండ్రి. మీకు లోబడి ఉండే హెచ్చింపు ఉందేని గెలింపు దవాదయము, మీకు లోబడి ఉండే కాపుదల ఉందేని గెలింపు దయము. ఎస్ఏ మీకు లోబడి ఉండే దేవ అనేకలు ఆమె మారు మనస్సు అనుభవంలోనికి అనేక రక్షణ పొందుతారని గెలింపు దవాదయము తండ్రి. మీకు లోబడే కృప దవాదయము తండ్రి. మనసు నూతన పరచుందండి, ఆత్మ బలపరచుందండి, మనసు నూతన పరచుందండి. దేవ మీకు లోబడిన వారు ఎవరు కూడా తండ్రి వాళ్ళు నష్టపోలేదు. ఆ గెలింపు దవాదయము తండ్రి. స్వతన సువార్తకు క్రిస్తుకు లోబడిన వారు ఎవరు తండ్రి నాశనం అయిపోలేదు. దేవా మీకు వందనాలు తన అగ్రింపు ప్రతి ఒక్కరికి దేవా దేశమని ప్రార్థనిస్తున్నా. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నా దేవా. మొదటి నా రాజ్యం నిధి వెదవుడు అప్పుడు నేను అనుగ్రహిస్తామని వాగ్దానం చేసినట్టు దేవ రాజ్యం నిధి వెదుతున్న వారి అవసరాలు అద్భుతంగా తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసునామములో తండ్రి. ఫైనాన్షియల్ అవసరాలు తెరచబడి, దారిద్ర్యం ఆత్మ పారిపోయిన అప్పు తొలిపోయిన దనేమో చేసి అనారోగ్యం వ్యాధి ఉదవాహమైన అనారోగ్యంతో వారి కొరకు ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. ప్రభు ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఏసే మీరు పొందిన గాయముల చేత స్వస్థందరి వారిని ప్రార్థనిస్తున్నాం. స్వస్థ అనుభవించిన తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి. ప్రాణం స్వస్థపరచబడిన తండ్రి. మనసు స్వస్థపరచబడిన, భావోదయ చిత్తం స్వస్థపరచబడిన తండ్రి. చిత్తం స్వస్థపరచబడిన తండ్రి. దేవా మీ చిత్తానుసారంగా ఆమె స్ట్రాంగ్ తండ్రి ఆమె చేయడానికి ఉన్న కృప తండ్రి దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే చేసే మీతో దేవా మేమందరం ప్రతి ఒక్కరు ఎత్తే మీతో కలిసి ప్రతి గొప్ప కృప దేశమని ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా ఖారా బినాసు లకోరుబిడే ప్రభు చిత్తానికి లోపడుతున్న అందరిని బట్టి శుద్ధిస్తాను. మరి వారిని ప్రభావ మీరు గొప్ప దేవుళ్ళతో దేవా మీరు నింపినట్టు ఉందన్నారు. ఇంకా కూడా అనేక దేవుళ్ళు మీరు అనుగ్రహించబోతున్నవి శుద్ధిస్తున్నాం తండ్రి. మహిమా ఘనత మీకు అభిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.